యాక్చువల్‌గా ఈ ఎర్రర్ వస్తుంది సార్. అంటే కంప్లీట్ డాక్యుమెంట్ క్రియేషన్ అయ్యేటప్పటికి క్లిక్ చేస్తే ఇదొస్తుంది సార్. అంటే ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్‌లో 1 వచ్చింది సార్. నేను అట్లా ట్రై చేస్తుంటేటప్పటికి సిక్స్త్ అటెంప్ట్‌లో ఇట్లా మళ్ళీ 6 అని వస్తుంది సార్. ఓకే. 1 మినిట్. సో మీకు ఇది వెయిట్. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అది? అకౌంట్ పేయబుల్ సార్ అది. అకౌంట్ పేయబుల్ వస్తుంది కదా! మీరు ఒక పని చేయండి. నేను టీ కోడ్ చెప్తాను. ఎస్ఏపీ లాగిన్ చేయండి. చెప్పండి సార్. సో మీరు ఏం చేస్తారంటే ఎక్స్‌కే వెయిట్. ఓబీఏఎస్‌కి వెళ్ళండి. ఓబీఏఎస్. వచ్చింది సార్. పొజిషన్‌కి వెళ్ళండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఓకే సార్. మీరు డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వలేదు. ఆల్రెడీ నేను 3 క్రియేట్ చేశాను సార్ యాజ్ పర్ క్లాస్. ఎక్కడ ఉన్నాయండి? అది ఇవ్వండి. పొజిషన్‌కి వెళ్ళాలి మీరు. బ్యాక్ ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ? ఒక్క నిమిషం. పొజిషన్‌లో కంపెనీ కోడ్ ఇస్తే అవి నంబర్ రేంజెస్ చూపిస్తుంది సార్. అంటే కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇస్తే ఏదో ఇవి సార్ నా 3. వెయిట్ 02 ఇవ్వండి అక్కడ. 01 తీసేయండి. ఇక్కడ 01, 02 ఇవ్వాలి సార్. సేవ్ చేయండి. వెండర్ క్రియేట్ చేయండి. XK01. సార్ డన్ సార్. హలో సార్. క్రియేట్ అయిందా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. క్రియేట్ అయింది కదా? రైట్. అంటే 1 అంటే డబుల్ అది అయిపోయింది సార్ ఆల్రెడీ. డబుల్ ఎంటర్ అయిందంటారా? అంటే ఆల్రెడీ మీరు చెప్పేదాంట్లో 1, 2, 3 ఆల్రెడీ నేను డబుల్ ఎంట్రీ అయిందండి. డబుల్ ఎంటర్ అయింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కూడా కాదు యాక్చువల్‌గా అది నెంబర్ రేంజ్ అనేది గ్యాప్ లేదు. ఎన్ఆర్ స్టేటస్ ఏం లేకపోవడం వల్ల అయిపోయింది. బట్ ఇలా మార్చుకోండి అంతే ఇంకేం లేదు. ఓకే. ఆల్టర్నేటివ్ నంబర్ తీసుకోవడం అంతే సార్. ఒకవేళ ఇన్ కేస్ అవ్వకపోయినట్లు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.